వానరుద్రులను నమస్కరించి వాయుదేవుని పుత్రుడైన నేను మేరు పర్వతం చుట్టూ 1000 పర్యాయాలు ప్రదక్షిణ చేయగలను. ఎగురుతున్న గరుత్మంతుల్ని 1000 పర్యాయాలు ప్రదక్షిణ చేయగలను. ఆకాశంలో అందరిని అతిక్రమించగలను. సాగరాన్ని నింపజేయగలను. నాకు సమానం గరుత్మంతుడు వాయువు తప్ప మరెవ్వరూ నాకు కనిపించడం లేదు. నా మనసు చెబుతుంది, నేను తప్పక సీతను చూడగలను. సాక్షాత్తు బ్రహ్మదేవుని చేతిలో నుండి అమృతాన్ని తేగలను. లంక పట్టణాన్ని ఎత్తుకొని వెళ్ళగలను అని గర్జించాడు. జాంబవంతుడు సంతోషంతో హనుమను ఆశీర్వదించాడు. ఈ వానరుల ప్రాణాలన్నీ నీ మీదనే ఆధారపడ్డాయని నిష్కర్షంగా చెప్పాడు. హనుమంతుడు మహేంద్ర పర్వతం ఎక్కి పెద్ద గజం వలె ధ్వని చేశాడు. అప్పుడు పర్వతం మీద రాళ్ళు చెల్లా చెదురయ్యాయి. గాంధర్వ విద్యాధరులు కొండ చర్యలు విడిచి పైకెగిరిపోయారు. కంగారు పడుతూ ఋషులు విడిచి వెళ్ళిపోయారు. హనుమంతుడు ఏకాగ్రమైన మనసుతో లంకకు బయలుదేరాడు. హనుమంతుని సింహం విజృంభించినట్లు విజృంభించి సూర్యునికి, మహేంద్రునికి, బ్రహ్మదేవునికి నమస్కరించి బయలుదేరడానికి నిర్ణయించుకున్నాడు. తూర్పు దిక్కునకు తిరిగి తండ్రి అయిన వాయుదేవుని నమస్కరించి దక్షిణ దిక్కు వెళ్ళడానికి పూర్ణిమ రోజు సముద్రం పెరిగినట్టుగా శరీరాన్ని పెంచేశాడు. వానరులంతా హనుమంతుని వైపు చూస్తూ నిల్చున్నారు. హనుమంతుడు కదలడంతో పర్వతం క్షణకాలం వంగిపోయింది. చెట్ల మీద పుష్పాలు కొండ మీద రాలి మహేంద్ర పర్వతం పూలకుండ వలె కనిపించింది. మహాసర్పాలు విషం కక్కుతూ తమ దంతాలతో శిలలను కరిచాయి. మునులు భయపడి పైకెగిరి వెళ్ళిపోయారు. విద్యాధరుడు భయపడి చేతిలో పానపాత్రలను వదిలివేసి తమ ప్రేయసులతో పైకెగిరిపోయారు. వారంతా హనుమంతుని చూశారు. హనుమంతుని వీపు మీద నిట్టనిలుగా ఉన్న తోక గరుడు పట్టుకొని పోతున్న సర్పం వల్లే కనిపించింది. హనుమంతుడు పాదాలు గట్టిగా అణిచి నిలిచి బాణలతో ఇలా అన్నాడు, నేను రామబాణం వలె వాయు వేగంతో రావణుని లంకకు వెళ్తున్నాను. అక్కడ సీత కనిపించకపోతే ఇదే వేగంతో స్వర్గానికి వెళ్తాను. అక్కడ కూడా సీత కనిపించకపోతే రావణుని బంధించి తీసుకువస్తాను. సీతతో తిరిగి వస్తాను, లేదా రావణితో సహా లంకను పెకిలించుకొని వస్తానని చెప్పి వేగంగా పైకి ఎగిరాడు. హనుమంతుడు ఎగిరగానే ఆ వేగానికి వృక్షాలన్నీ కొమ్మలు ముడుచుకొని నలువైపులా పైకి ఎగిరిపోయాయి. మహావృక్షాలు రాజు వెనుక సైన్యాలు వెళ్ళినట్లుగా హనుమంతుని వెంట వెళ్ళిపోతున్నాయి. హనుమంతుడు సముద్రాన్ని త్రాగివేస్తున్నాడు అన్నట్లు అనిపించింది. హనుమంతుని శరీఛాయ సముద్రంపై పడి సముద్రుడు గాలికి నడుస్తున్న ఓడవలే కనిపించాడు. నీళ్ళ మీద 10 యోజనాల వెడల్పు 30 యోజనాల పొడవు అయినా అతని నీడ చక్కగా కనపడుతుంది. అది దట్టమైన తెల్లని మేఘాల వరుసల వలె కనిపించింది. అతని వేగాన్ని చూసి దేవతలు, గంధర్వులు పుష్పవర్షం కురిపించారు. సూర్యుడు వేడి కలగకుండా చూచాడు. అలానే రామకార్యం సిద్ధించాలని వాయువు చల్లగా వీచాడు. ఆకాశ మార్గంలో వెళ్తున్న హనుమంతుడు ఇక్ష్వాకు వంశాన్ని మేలు చేయడానికి వెళ్తున్నాడని సముద్రుడు తన మీద కొంతసేపు విశ్రాంతి తీసుకొని వెళితే బాగుంటుందని అనుకున్నాడు. తనలో మునిగి ఉన్న మైనక పర్వతాన్ని నీటి నుండి పైకి లేచి హనుమంతుని విశ్రాంతికి అవకాశం కల్పించమని అభ్యర్థించాడు. మైనకుడు పైకి లేచి తన శిఖరాలను నీటిపైకి వెచ్చేలా చేశాడు. బంగారు శిఖలతో మెరుస్తున్న ఆ పర్వతం 100 సూర్యులతో సమానంగా ఉంది. ఆ పర్వతం తనకు అడ్డు వచ్చిందని హనుమంతుడు వాయు మేఘాన్ని పడగొట్టినట్లు తన వక్షస్థలంతో ఢీకొని కిందికి పడగొట్టాడు. సంతోషించిన మైనాకుడు మనుష్య రూపం ధరించి శిఖరం మీద నిలిచి హనుమంతుడితో ఇలా పలికాడు, వానరోత్తమ, ఎవరు చేయజాలని పని చేసినా నీవు నా శిఖరంపై కొంచెం సేపు విశ్రమించు. రాముని వంశం వారు సముద్రుని వృద్ధిపరిచారు. ప్రత్యుపకారం ఏదైనా చెయ్యాలని సముద్రుడు భావించి నన్ను పంపాడు. ఇక్కడ విశ్రమించు. నీవు వాయుదేవుని కుమారుడవు. పూర్వము పర్వతాలకు రెక్కలుండేవి. అవి గరుత్మంతుని వాయుదేవుని వేగంతో అన్ని దిక్కులకు వెళ్ళేవి. దేవతలు, వృషలు అవి అలా ఎగరడం చూసి భయపడ్డారు. అప్పుడు దేవేంద్రుడు 1000 కోలాది పర్వతాల రెక్కలను వజ్రాయుధంతో ఖండించాడు. మీ తండ్రి అయిన వాయువు నన్ను దూరంగా తీసుకొని వెళ్ళి లవణ సముద్రంలో పడివేసి నా రెక్కలు విరగకుండా కాపాడాడు. అందుచేత వాయుపుత్రుడు అయిన నిన్ను నేను గౌరవిస్తున్నాను అని అన్నాడు. నీ ఆతిథ్యాన్ని స్వీకరించలేదని కోపగించుకోవద్దు. నేను తలపెట్టిన పని ఆలస్యమవుతుంది. పగలు గడిచిపోతున్నది. నేను మధ్యలో నిలవడం వీలుపడదు అని హనుమంతుడు తన హస్తంతో స్నేహంగా తాకి ఆకాశ మార్గంలో ప్రయాణం కొనసాగించాడు. హనుమంతునికి మైనాకుడు చేసిన సహాయాన్ని మెచ్చి ఇంద్రుడు నీ ఇష్టం వచ్చిన చోట నీవు సుఖంగా ఉండవచ్చని అభయమిచ్చాడు. హనుమంతుడు అతివేగంగా చాలా దూరం దాటి వెళ్ళాడు. హనుమంతుడు బల పరాక్రమాలను పరీక్షించాలని దేవతలు, గాంధర్వులు నాగమాత అయిన సురసను విఘ్నం కలిగించాల్సిందిగా ప్రేరేపించారు. సురస వికారమైన రాక్షస శరీరాన్ని ధరించింది. హనుమంతుని సముద్ర మధ్యంలో అడ్డుకొని, ఓ వానరా, దేవతలు నిన్ను నాకు ఆహారంగా ఇచ్చారు, నా ముఖంలోనికి ప్రవేశించు అంది. హనుమంతుడు సురసకు చేతులు జోడించి నమస్కరించి రాముని అరణ్యవాస వృత్తాంతాన్ని, సీత అపహరణని తెలియజేసి
తాను రామదూతగా వెళ్తున్నానని, నీవు కూడా రామరాజ్యంలో ఉన్నావు కాబట్టి రామునికి సాయం చేయాలని, అలా అంగీకారం కాని పక్షంలో సీతజాడును రామునికి తెలిపి ఆ పిదప నీ నోటిలోకి వస్తానని ప్రతిజ్ఞ చేశాడు. సురస నన్ను ఎవ్వరు దాటి వెళ్ళలేరు, ఇది బ్రహ్మ నాకిచ్చిన వరం అని గంభీరంగా నోరు తెరిచింది. హనుమంతుడు కోపించి తన దేహాన్ని పెంచాడు. 10 యోజనముల పొడవున్న హనుమంతుణ్ణి చూసి సురస తన నోరును 20 యోజనాలు పెంచింది. ఇలా ఒకరికొకరు శరీరాన్ని, ముఖాన్ని పెంచుతూ హనుమంతుడు తన శరీరాన్ని 70 యోజనలు, సురస నోరు 80 యోజనలు పెంచారు. బుద్ధివంతుడైన హనుమంతుడు తన దేహాన్ని బొట్నవేలంత చేసి వేగంగా ఆమె నోటిలోకి వెళ్ళి వెంటనే బయటకు వచ్చి ఆకాశం నిలిచి, సురస నీ నోటిలో ప్రవేశించాను, ఇక సీత ఉన్న చోటికి వెళ్తాను, నీ వరము సత్యమైంది అన్నాడు హనుమంతుడు.